అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో తామే పంపులు ఆన్ చేసి బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించింది. కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేసి నిటారుగా నిలబడిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుది. ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. పైగా కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో హస్తం కుట్రలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గురువారం లోయర్ మానేరు డ్యాంను గులాబీ నేతలు పరిశీలించారు. నీళ్లు లేక వెలవెలబోతున్న కాకతీయ కెనాల్ను సందర్శించారు. కేటీఆర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని నేతలు పరిశీలించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కాళేశ్వరంలో పర్యటించింది. కాళేశ్వర ఆలయానికి చేరుకున్న కేటీఆర్ బృందానికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు ప్రణమిల్లారు. కాళేశ్వరం పరిధిలోని కన్నెపల్లి పంపు హౌజును గులాబీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. గోదావరి వరద పరిస్థితిని వీక్షించారు. కాళేశ్వరం నుంచి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆగస్టు 2 వరకు నీళ్లు విడుదల చేయాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా చెన్నూరు పట్టణంలో కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా గులాబీ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.